వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక సరికొత్త ప్లేస్ తో మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. ఇంతకీ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అండి? హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేదేంటి? చాయ్, సమోసా, బిస్కెట్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అడ్డా ఉంటుంది, ఒక్కొక్క అడ్డాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ రోజు మనం వెళ్ళబోతున్న అడ్డా ఏంటో తెలుసా? హైదరాబాద్ చాయ్ అడ్డా. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? పదండి. సో చెప్పాను కదా, మనం శిల్పారామం దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే మనకి శిల్పారామం లెఫ్ట్ సైడ్ లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, బ్యాక్ వెళ్ళడానికి ఒక యూటర్న్ వస్తుంది. ఓకే, ఫస్ట్ దే. సో చూసారా, మళ్ళీ మనకి రైట్ సైడ్ లో శిల్పారామం వస్తుంది. సో శిల్పారామం కూడా మనం క్రాస్ చేసి ముందుకెళ్తే మనకి మెయిన్ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ మాదాపూర్ మెయిన్ సిగ్నల్ వస్తుంది అనమాట. ఈ మెయిన్ సిగ్నల్ ఏంటంటే మనం రైట్ వెళ్తే మళ్ళీ ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళిపోతుంది, ఇది లెఫ్ట్ వెళ్తే కుకట్పల్లి వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ హైటెక్ సిటీ. ఆహార వీధిలో సరికొత్త ప్లేసెస్ ని, సరికొత్త వంటల్ని, టీ అని లేకపోతే మిల్క్ షేక్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, పకోడీస్ కానివ్వండి, ఇలా మంచి మంచి వెరైటీస్ ని మీకు పరిచయం చేస్తున్నామంటే మీ వల్లే. సో మీరు రెడీగా ఉన్నారా? నేను చెప్తుంటాను కదా, ఎక్కువగా కాకుండా చాలా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాను అని చెప్పి. అలాగే ఈరోజు మిమ్మల్ని ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నా. రైట్ సైడ్ లో కంట్రీ ఓవెన్ అని ఒక బేకరీ ఉంటుంది. సో ఇది కూడా మీరు క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్తే కృతంగా రెస్టారెంట్, దాని పక్కనే మనకి ఇండియన్ ఆయిల్ అని పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లెఫ్ట్ లో హరిఓం స్వీట్స్ అండ్ బేకర్స్ చాట్ అనేది ఒకటి ఉంది. సో ఇది ఎగ్జాక్ట్ గా ఇండియన్ ఆయిల్. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఒక్కసారి లెఫ్ట్ లో చూస్తే మన అడ్డా వచ్చేసింది, హైదరాబాద్ చాయ్ అడ్డా. సో ఇదేనండి హైదరాబాద్ మొత్తం వచ్చిన చాయ్ అడ్డా. నేనైతే ఇక్కడికి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు లోపలికి వెళ్ళి ఈ చాయ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, చాయ్ తో పాటు ఇంకే ఉన్నాయి తెలుసుకుందాం రండి. ఈ అడ్డాలో అడుగు పెట్టానంటే ఈ అడ్డా నా సొంతం. అరగంట వరకు మాత్రమే. జనరల్ గా నేను సినిమాలు చూసినప్పుడు హీరోలు భలే డైలాగులు చెప్తారు. నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నాను, అవకాశం వచ్చింది, పాడేసా. కానీ లోపలికి రాగానే ఆంబియన్స్ ఒక్కసారి లుక్ వేసుకుంటే అద్దరిపోయింది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే అరగంట తర్వాత నన్ను తరిమేస్తారు. సో ఒకసారి ఇంటీరియర్ అంతా చూస్తే చూసారా ఎంత నీట్గా కూల్గా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా, అసలే టీ తాగడానికి ఎందుకు వస్తాం? చాలాసేపు అలసిపోయి ఉంటాం కదా, అవంతా మర్చిపోవడానికి వస్తాం. కానీ ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బిందాస్గా ఇక్కడ బోల్డ్ అని వెరైటీస్ చాయ్స్ ఉన్నాయి. ఏ టీ అంటే అది టీ తాగుతూ ఉంటారు. సో లోపలికి వచ్చాం కదా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఇక్కడ ఎన్ని వెరైటీ టీలు ఉన్నాయో చూద్దామా? పదండి.
మొత్తానికి లోపలికి వచ్చేసాం కదా. సో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడి అసలు ఇక్కడ ఎన్ని వెరైటీస్ చాయ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? సూపర్. సో చాలా హ్యాపీగా ఉన్నారు. థాంక్యూ మ్యామ్. ఓకే, మీరు ఇక్కడ ఏంటి? మై నేమ్ ఇస్ సల్మాన్. वी आर टेक्निकल पार्टनर्स टू हैदराबादी चाय अड्डा. जो ऑथेंटिक ईरानी चाय होती ना, उसको हम एक हाइजीन वे में बना के कस्टमर को देने के लिए यहाँ पे एक स्टैंडर्डाइजेशन का सेटअप जमा है. जो दूध की चाय में एक 5-6 वैरायटीज है और बाकी जो है स्पेशलिटी है, हेल्थ टीज है, जिसमें ग्रीन टी है, ब्लैक टी है, व्हाइट टी है, पिंक टी है, येलो टी है, एंड मेनी मोर देन 36 varieties of tea. Oh my God. Yes. Okay. And apart from that, we are serving continental food like desserts and soups, rolls, cookies, puffs, samosas, etc. And pastas, salads. Pastas, yes. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ బెస్ట్ చాయ్ ఏంటనేది నాకు చెప్తే. सबसे फर्स्ट आप ईरानी चाय टेस्ट करना मैडम. फर्स्ट क्लास चाय रहता जो आपको हैदराबाद में और कहीं नहीं मिलता. हैदराबादी चाय अड्डे का ये बहुत स्पेशलिटी है. ओके. और हाइजीन वे में तैयार हो रहा है. ओके, नेक्स्ट. उसके साथ साथ ग्रीन टी है, ओलोंग टी है, चाइनीज जिनसेंग ओलोंग है, हर्बल टी है और फरपिक टी है, मेलन सीड स्लाइस है, येलो टी है, हर्बल रिलीफ टी है, जिपिन पुअर है. और इसके साथ एक टी सेरेमनी है. जो हेल्थ कॉन्शियस लोग हैं वो वहाँ पे आके पूरे वैरायटीज को जो है टी टेस्ट करते हैं और पूरे वैरायटीज जो है उसमें क्या क्या हेल्थ बेनिफिट्स है उनके हिसाब से वो लोग जो है वो चाय पीते हैं. और ये एक हैपनिंग प्लेस तैयार हुई है हैदराबाद में यंगस्टर्स के लिए. సో మన హైదరాబాద్ చాయ్ అడ్డాలో ఏంటంటే మొత్తం 60 వెరైటీస్ ఆఫ్ చాయ్స్ ఉన్నాయన్నమాట. జనరల్గా మనకు తెలిసిన చాయ్లు కాకుండా మనకు తెలియని బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటి, టేస్ట్ ఎలా ఉండబోతుంది, అసలు మేకింగ్ ఏంటి చూద్దాం. జనరల్గా మనం ఏం చేస్తాం, ఆర్డర్ చేసి అది వచ్చే వరకు వెయిట్ చేస్తాం. కానీ ప్లేస్ చాలా బాగుంది, బోల్డ్ అని వెరైటీ చాయ్స్ ఉన్నాయి. అసలు మేకింగ్ ఎలా చేస్తారో తెలుసుకుంటే బాగుంటుంది అని ఏ మేరా అడ్డా అని చెప్పి అడ్డాలోకి వచ్చేసాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఇరానీ చాయ్ ఎలా తయారు చేస్తారో చూద్దామా. చూడాలంటే ఇక్కడ ఎవరితోనా మనం మాట్లాడాలి. ఇక్కడ ఒక ఆయన రెడీగా ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడి ఆ చాయ్ మేకింగ్ చూద్దామా. చలో. హాయ్ అండి. మీ పేరు? అవినాష్ అండి. నేను ఇక్కడ బ్రూ మాస్టర్. ఓకే, అవినాష్ గారు బ్రూ మాస్టర్. సో మీరే కరెక్ట్ కదా. ఓకే, నేను ఎప్పుడు ఇరానీ చాయ్ తాగుతుంటాను. ఓకే, కానీ అది ఎలా తయారు చేస్తారో నేను చూడలేదు. సో చూద్దాం అని చెప్పి మీ అడ్డలకి నాకు కాల్ పెట్టి వచ్చేసాను. సో ఇప్పుడు మీరు నాకు ఇరానీ చాయ్ ఎలా తయారు చేస్తారో చూపించారు. ఓకే ఓకే. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సర్వింగ్స్ చేస్తాం మేడం మనం దీంట్లో. ఒకటి వచ్చేసి పాట్, అండ్ తర్వాత ఒకటి నార్మల్ గ్లాస్. బుట్టలో చాయ్ పేరు భలే వెరైటీగా ఉంది కదా. సో ఇప్పుడు నేను బుట్టలో టీ తాగబోతున్నాను అన్నమాట. ఓకే, ఇందులో నాకు చాయ్ కావాలి. జనరల్ గా మనం ఈ గ్లాస్ వాడినప్పుడు దీన్ని పట్టుకోవడానికి ఇలా ఉంటుంది కదా. ఓ, సో ఈ బుట్ట చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఎప్పుడో చూసాం కదండి ఇలా బుట్టలో టీ పెట్టుకొని తీసుకెళ్ళడం. ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం సినిమాల్లో. కానీ వీళ్ళు చక్కగా ట్రెడిషన్ ని ఫాలో చేస్తూ ఎంత పద్ధతిగా చేశారో నాకు ఈ బుట్ట అయితే భలే నచ్చింది. వెళ్ళేటప్పుడు ఒకటి ఇస్తారా? లేదంట. చా, ఓకే, కొట్టేద్దాం. ఓకే మేడం, ఫస్ట్ మిల్క్ తీసుకుంటాం మేడం ఇక్కడ. అయ్యా, మిల్క్ ఎంత రెడ్గా అయ్యాయో తెలుసా. అందుకే ఇరానీ చాయ్ ఎంత టేస్ట్ గా ఉంటుందేమో. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. పాలన్నీ చక్కగా కలర్ మారిపోయి రెడ్గా, అంటే చాలా సేపు మరగాల. ఓకే, అయిన తర్వాత దీంట్లో నుంచి 1.5 లీటర్ మనం తీసుకుంటాం ఓకే మిల్క్. అయిన తర్వాత ఇక్కడ నుంచి డికాషన్ తీసుకుంటాం. డికాషన్ ఎంతో వేడిగా ఉందో, భలే ఉంది కదా కప్పు. ఆ కప్పులోంచి అలా వేడిగా పొగలొస్తూ, బా నాకైతే భలే అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు టీ తాగుదామా అనిపిస్తుంది. అయిపోయిందా? ఇంకా కొంచెం మిల్క్ వేసుకోవాలి. ఓకే, అంటే మనం సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కొద్దిగా పాలు వేసాము, తర్వాత డికాషన్ వేసిన తర్వాత మీరు స్ట్రాంగ్ గా తాగాలనుకుంటే అలా తాగొచ్చు కదా. లేదు అనుకుంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. రెడీ అయిందా? అసలే నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. అందులో ఇరానీ చాయ్ ఎలా తయారు చేస్తారో చూసి ఇంత బాగుంది. నా కళ్ళ ముందు ఆ పాలు బాగా మరిగి దాంతో డికాషన్ వేసి ఇంత అందమైన బుట్టలో ఇస్తే ఇంకా వెయిట్ చేస్తానా, కుమ్మేయాల్సిందే. ముందు టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. ఇరానియా మజాకా ఎంత బాగుందో తెలుసా. ఇప్పటి వరకు నేను వాగి అలసిపోయాను.
ఒక్కసారిగా టీ పడగానే మళ్ళీ ఎనర్జీ వచ్చింది. మీరు చచ్చారే. ఇక నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు వినాల్సిందే. హైదరాబాద్లో పుట్టిన ప్రతి బిడ్డ రావాల్సిన అడ్డా హైదరాబాదీ చాయ్ అడ్డా. చూసారా, ఈ టీ తాగుతుంటే నా అలసడంతా మర్చిపోయి సూపర్గా డైలాగులు చెప్పేస్తాను అనమాట. అది ఈ అడ్డాలో మాత్రం ఇలా ఉన్నాయి. సో వేరే అడ్డా చేంజ్ చేస్తే అక్కడ ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా, పింక్ కలర్ టీ, బ్లాక్ కలర్ టీ, వైట్ కలర్ టీ, ఇలా బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయని. మరి అక్కడికి వెళ్ళి అసలు ఆ సంగతి ఏంటో చూద్దామా, పదండి. చట్టరాయి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? బార్లో ఉన్నా. బార్ అంటే మీరు అనుకునే బార్ కాదనమాట, ఇది చాయ్ బార్. సో జనరల్గా మీకు బార్లు తెలిసే ఉంటాయి కదా, కానీ చాయ్ బార్ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో చాయ్ బార్ అనేది స్టార్ట్ అయిందనమాట. వా అంజలి, సూపర్ 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 సూపర్. ఎప్పటికప్పుడు మాకు కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటున్నారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు తెలుసు కదా మీకు ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉండాలని చెప్పి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే చాయ్ బార్ అనమాట. ఆల్రెడీ ఇందాక ఒక అడ్డాలోకి వెళ్ళి చక్కగా ఇరానీ చాయ్, కాఫీ ఎలా తయారు చేస్తారు ఏంటి చూసాం కదా. సో అసలు వెరైటీ స్పెషల్ ఇదే అనమాట. ఒక్కసారి మీరు ఒక లుక్ వేసుకుంటే నిజంగా బార్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. బార్లో ఉండి టీ తాగితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఆ వెరైటీ చాయ్స్ కూడా టేస్ట్ చూసేద్దామా? చలో. హాయ్. హలో. సేమ్ సార్, మళ్ళీ వచ్చేసారు. కానీ ఈ సెటప్ అంతా చూస్తుంటే నాకు హైదరాబాద్ లో ఉన్నట్టు లేదు, ఏ యూఎస్ లోనో ఆస్ట్రేలియానో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగుంది బాగుంది. సో ఇప్పుడు మీ సెక్షన్ గురించి చెప్పండి. ये हैदराबादी चाय अड्डे का एक स्पेशल सेक्शन है जहाँ पे हेल्थ टीज को टी बार के अंदर सर्व किया जा रहा है. और आप आज तक हमेशा चाय पिए, यस, कभी चाय खाए नहीं, तो पहली मर्तबा हम आपको चाय खिलाएंगे. ये एक ऐसी जगह, बिल्कुल ऐसे ही खा सकते हैं आप. ये है ना, चाय लिया और खा लिया. अब उसके बाद కాదు, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జనరల్ గా మీరు ఇంతవరకు చాయ్ తాగి ఉంటారు కదా, కానీ ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు మేము తింటున్నాం, ఇక్కడికి వస్తే మీరు కూడా తినొచ్చు అనమాట. బాగుంది, చూసారా? अब आपको चाय टी सेरेमनी देंगे. टी सेरेमनी में सबसे पहले चाइनीज जिनसिंग ओलंग जो चाय आप खाए हैं, इट कैन बी ऑल्सो यूज एज माउथ फ्रेशनर. और ये हेल्थ टीज है. अगर कोई इसको मॉर्निंग में पीता है बिफोर ब्रेकफास्ट तो हेल्थ बेनिफिट्स ज्यादा है और वो टमी लूज करता है. सीरियस क्या? बिल्कुल. ओह माय गॉड. अभी आप देखो, अब मैं आपको टी सर्व करता हूँ. चाइना में ऐसे क्रीचर्स आते जिसके ऊपर चाय डालने से मालूम पड़ता है चाय में कितने फ्लेवोनाइड्स है. ओके. ये तो एक डमी क्रीचर में लेके आया जस्ट टू शो दैट दिस इज ऑथेंटिक चाइनीज टी बार. చైనీస్ జిన్సింగ్ ఊలాంగ్ అనమాట దీని పేరు. సో కాకపోతే ఎందుకు ఇంత చిన్న కప్లో ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు టీ సెరమనీ ఇస్తున్నారు కాబట్టి కొంచెం కొంచెంగా టేస్ట్ చేపిస్తున్నారు. మీకు కావాలంటే చాలా పెద్ద కప్పు ఉంది, మీరు కంగారు పడకండి, ఎంత ఇస్తారు అని, చాలా ఎక్కువ ఇస్తారు. సో నా కోసం ఇది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టీ అలా గొంతులోకి వెళ్తుంటే ఆ ఫ్లేవర్ అలా లైట్గా మింట్ ఫ్లేవర్ ఉండి తెలుస్తుంది మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. జనరల్గా మనం పుదీనా ఏదైనా తిన్న తర్వాత ఎక్కువసేపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా గొంతులో, అలా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మార్నింగ్ తాగితే. అండ్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా పొట్ట తగ్గుతుంది. సో నాకైతే ఈ టీ బాగా నచ్చేసింది. సో నెక్స్ట్ ఏ టీ ఇవ్వబోతున్నారో చూద్దాం. अब जैसे जिनसिंग ओलोंग चाय बनी, उसके साथ में जैस्मिन फ्लेवर ऐड किए.
పువ్వుల్లో టాపు మల్లెపూలు కదా. సో అలాగే ఈ టీ నాకు టాప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్ గొంతులోంచి అలా లోపలికి తెలుస్తుంది. నిజంగా ఎంత స్మెల్ వస్తుందో. ఒక్కసారిగా మొత్తం ఇక్కడ జాస్మిన్ స్మెల్ అంతా నిండిపోయింది. సీజన్లో మనం పూల మార్కెట్కి వెళ్తే ఎలా స్మెల్ వస్తుందో అంత స్మెల్ ఉందన్నమాట. సో సూపర్గా ఉంది, సూపర్. జనరల్గా మనం ఛాయ్ చేయాలంటే చాలా కష్టపడాలి కదా. ఇక్కడ చూసారా అలా టీ పొడి వేసి దానిపైన వేడి నీళ్ళు పోసారు. సో కాకపోతే ఒక్క 1 minute దాన్ని వదిలేసామనుకో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయింది, నేనే సర్వ్ చేసుకుంటా. ఇది బ్లాక్ టీ అనమాట. సో చూసారా కప్ ఎంత బాగుందో. మనం ఏదైనా తినాలి తాగాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ ప్లేస్ అండ్ దాని తర్వాత అది ఎలా ఉంది ఆ లుక్ని బట్టి మన ఏమంటారు మన మనసు కూడా మారిపోతూ ఉంటుంది. నాకైతే ఈ ఫస్ట్ ఈ కప్పు ఈ ప్లేస్ చూడగానే ఫస్ట్ నేను రిలాక్స్ అయిపోయాను. సింగిల్ లైన్లో చెప్పాలంటే రిఫ్రెష్కి మరొక పేరే ఈ టీ, ఈ హైదరాబాదీ చాయ్ అడ్డా. ఇదేంటంటే కూల్ డ్రింక్ కాదు, ఇది కూడా టీ. ఎస్, యాక్చువల్గా వేడిగా ఉన్నప్పుడు కానీ సమ్మర్లో కానివ్వండి, మనం మధ్యాహ్నం అప్పుడు ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగుతూ ఉంటాం. సో అది అలా తాగలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా ఇక్కడికి వచ్చి ఈ ఐస్ టీ తాగితే ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో ఐస్ టీ మీరు ఇంతవరకు వినలేదు కదా. సో మన హైదరాబాదీ చాయ్ అడ్డాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. చూసారా ఇది కివి అన్నమాట. సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని చల్లగా ఉంది అండ్ ఆ కివి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇందులోనే మనం ఐస్ టీలో కూడా ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి మంచి ప్లేస్. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ బ్లూ క్యారకాన్ కూడా అదిరిపోయింది. రివ్యూస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మరి వాళ్ళతో మాట్లాడదామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నాగ శ్రీనివాస్ అండి. నాగ శ్రీనివాస్ గారు. సో ఇరానీ చాయ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నాకు ఇదంటే చాలా ఇష్టం, ఇరానీ చాయ్ అంటే. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇది ఒకటి నాకు చాలా ఇష్టం, ఇది చాలా బాగుందండి. హాయ్, నీ పేరు? కుస్మశ్రీ. కుస్మా, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంత చిన్నగా ఉన్నావు నువ్వు? ఓకే. సో నీకే టీ అంటే బాగా ఇష్టం? కోల్డ్ టీ అంటే చాలా ఇష్టం. కోల్డ్ టీ అంటే చాలా ఇష్టం. సో హ్యాపీగా లైన్ చేస్తున్నావు కదా, ఆ ఫేస్ ఒక వెలిగిపోతుంది అనమాట టీ తాగగానే, అది సంగతి. హలో. హాయ్. ఏం పేరు? నా పేరు రవి. రవి గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ మ్యాన్ మహేష్ బాబా? లేదు, మహేష్ బాబు సినిమాలు చేస్తాను నేను, మహేష్ బాబుని కాదు. ఎలా ఉంది చాయ్? సూపర్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని చాయ్స్ ట్రై చేశారా? అవును, ఇంకా అన్ని రోజులు అవ్వలేదు, అన్ని చాయ్స్ ఉన్నాయి. అంటే ఇంకొక 1 year వచ్చినా. అంటే నాలాగా కరువు వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, ఒకటే రోజు 10-20 చాయలు తాగడానికి కదా. సో మనదే అడ్డా కాబట్టి నిదానంగా ట్రై చేయొచ్చు, అంతేనా? థ్యాంక్ యూ, హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీటింగ్. టీలు అదిరిపోయాయి, లొకేషన్ అయితే బెదిరిపోయింది. అంటే మొత్తం ఇంటీరియర్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, ఈ అడ్డా అదిరిపోయింది. మరి ఇంతటి వెరైటీ అడ్డాని, ఇన్ని మంచి ఛాయల్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వెరైటీ పర్సన్ అంటే ఈ అడ్డాకి ఓనర్ ఇక్కడ ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఐయామ్ ఫైన్, థాంక్యూ. హౌ ఆర్ యు? నేను సూపర్ గా ఉన్నాను. సో ఇప్పటి వరకు అయితే మీ అడ్డాని నా అడ్డా చేసేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేశాను. కానీ ఎలా అనిపించిందండి బాబు మీకు హైదరాబాద్ లో ఇంత మంచి అంటే థర్డ్ తో ఇన్ని వెరైటీ ఛాయలతో ఇలాంటి ఒక ప్లేస్ పెట్టాలని ఎలా అనిపించింది? ఎప్పుడైనా నవే డేస్ మనం చూస్తే జనరల్గా ప్రజెంట్ ట్రెండ్గా ఎలా ఉందంటే డిఫరెంట్గా చేస్తేనే ఏమైనా లైక్ చేస్తారు. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే
నా గురించి చెప్పాలంటే నా పేరు యాక్చువల్గా మీకు తెలిసి ఉంటుంది, బట్ అభినవ్ నాకు సర్దార్. తెలుసు కానీ మా నాన్న వాళ్ళ కోసం అని సో చెప్పి అభినవ్ సర్దార్ పటేల్, అభినవ్ నా స్క్రీన్ నేమ్, సర్దార్ పటేల్ నా ఒరిజినల్ నేమ్. సో బేసిక్గా నేను కింగ్ ఫిషర్ అనే బ్రాండ్కి మార్కెటింగ్ హెడ్గా పనిచేసేవాడిని. అబౌట్ 8 to 10 years కింగ్ ఫిషర్కి కోక్ పనిచేశాను, సో మార్కెటింగ్ హెడ్గా. సో నాకు ఫస్ట్ నుంచి ఒక బ్రాండ్ డెవలప్ చేయాలి, నా ఓన్గా మా కంపెనీ అంతా చేసుకుని ఎస్టాబ్లిష్ చేయాలి ఒక బ్రాండ్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసాం నేను మా పార్ట్నర్ సతీష్ బాబు గారు ఇద్దరు. జనరల్గా ఇరానీ చాయ్ ఈజ్ హైదరాబాద్కి ప్యారడైజ్ బిర్యానీ లాగా ఎలా ఫేమస్, హైదరాబాద్కి చాయ్ ఇరానీ చాయ్ కూడా అంత ఫేమస్. సో దాన్ని మనము ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో అందరికీ తాగాలని ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలు. వాళ్ళకి వెళ్ళి కేఫ్లో కూర్చొని తాగాలనే ఇది ఉండదు, అట్మాస్ఫియర్ కూడా కరెక్ట్ ఉండదు, ఇంట్లో ఇరానీ చాయ్ చేసుకోలేము, ఇంట్లో చేసుకోలేము, అండ్ కేఫ్లో వెళ్ళి కూర్చొని తాగలేరు. తాగలేము. సో దానికి మా థాట్ ఏమొచ్చిందంటే దీన్ని ఒక కార్పొరేట్ స్టైల్లో చేద్దాము. వైల్ కాఫీ డేలు అట్లా చేస్తున్నప్పుడు చాయ్ని కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకెళ్ళి ఒక బ్రాండ్గా చేద్దామని చెప్పి మేము ఈ థాట్ తోటి ఒక బ్రాండ్ హైదరాబాదీ చాయ్ అడ్డా అనే బ్రాండ్ లాంచ్ చేసాం. ఓకే, బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నారా ఫ్యూచర్ లో? అంటే ఇది బ్రాండ్ ఆల్ ఇండియా లాంచ్ చేస్తాం. సో హైదరాబాద్లో ఫస్ట్, తర్వాత ఆంధ్ర తెలంగాణ మొత్తం చేసిన తర్వాత చిన్నగా బయట వెళ్తాం అనమాట. సో బేసిక్గా ఇట్స్ లైక్ ఏ బ్రాండ్, నాట్ లైక్ ఏ వన్ ఆఫ్ ఎ స్టోర్. ఇది ఒకటే స్టోర్ కాకుండా చాలా బ్రాంచెస్ వస్తాయి. సో హైదరాబాద్ చాయ్ అడ్డా అనే బ్రాండ్ యూ విల్ సీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ అక్రాస్ ఇండియా. హైదరాబాదీ చాయ్ అడ్డా కూడా బోల్డ్ అనే అడ్డాలు అవ్వాలని చెప్పి Thank you. సో మనస్ఫూర్తిగా మా అభిరుచి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ మా ఆహార వీధిలో. నెక్స్ట్ వీక్ మరో సరికొత్త వీధిలో దొరికే టేస్టీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై.